నమస్తే. యోగా విద్య ద్వారా సాధన చేయాలనుకునే వారికి ముఖ్యమైన సాధారణ సూచనలు ఇవి తప్పనిసరిగా పాటించాల్సి. 1, భోజనానంతరం వెంటనే యోగాసనాలు వేయకూడదు. భోజనం తర్వాత కనీసం 4 గంటలు, టిఫిన్ తర్వాత కనీసం 2 గంటలు విరామం ఉండాలి. ఇది మనం చేసే భోజనాన్ని బట్టి, చేసే టిఫిన్ బట్టి ఉంటుంది. హెవీగా తిన్నామనుకోండి ఇంకెక్కువ కూడా టైం పడుతుంది. నాన్ వెజ్ తిన్నామనుకోండి ఇంకా ఎక్కువ టైం కూడా అవసరం అవుతుంది. అరగదు కదా అంత తొందరగా. అప్పుడు ఏం చేయండి? వజ్రాసనంలో ఉండండి. వజ్రాసనం ఉంటే ఏమవుతుంది? తిన్నదంతా తొందరగా మొత్తం జీర్ణమైపోతుంది, అతి త్వరలో, తక్కువ వ్యవధిలో. కాబట్టి ప్రతిరోజు మనం భోజనం చేసిన తర్వాత, టిఫిన్ చేసిన తర్వాత కూడా వజ్రాసనం వేస్తే చాలా మంచిది. సో అది గుర్తుంచుకోండి. నెంబర్ 2, స్నానానికి ముందైనా తర్వాత అయినా యోగాసనాలు వేయవచ్చు. అయితే దేనికైనా ముందేసినా తర్వాత వేసినా ½ అన్ అవర్, అరగంట వ్యవధి ఇవ్వాలి. ఎందుకు? యోగాసనాలు వేసామనుకోండి, వేసిన తర్వాత స్థితి ఎలా ఉంటుంది మనకి? ఆ మూమెంట్స్ అవన్నీ ఉంటాయి కదా, అటువంటి ఉత్తేజం చెందినటువంటి బాడీ మళ్ళీ యథాస్థితికి రావాలి. అప్పుడే స్నానం చేస్తే మనకు బాగుంటుంది, లేకపోతే రిజల్ట్ ఉండదు. అది చేయకూడదు కూడా. నెంబర్ 2 అయిపోయింది. నెంబర్ 3, ఆసనాలు వ్యాయామం ఒకసారి కలగలిపి చేయకూడదు. వ్యాయామం చేసిన తర్వాతనే శవాసనం వేసి విశ్రాంతి తీసుకొని ఏం చేయాలి? ఫస్ట్ సూర్య నమస్కారాలు చేయాలి. ఆ సూర్య నమస్కారాలు అయిపోయిన తర్వాత మళ్ళీ విశ్రాంతి తీసుకోవాలి. అప్పుడు ఆసనాలు వేయాలి. ఆసనాలు వేసి తర్వాత ప్రాణాయామం వివిధ రకాలుగా, ముద్రలు, తర్వాత మౌనం, మెడిటేషన్, ఇలా వరుస కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఒక ఆసనం 4వది. ఒక ఆసనం తర్వాత ఆ భంగిమలో శరీరానికి విశ్రాంతినివ్వడం చాలా ముఖ్యం. మనం అన్ని సమస్యలను వదిలిపెట్టి ప్రశాంతంగా ఉండాలి ఆసనం చేసేటప్పుడు. ఒక్కో ఆసనానికి మధ్య కొంత విరామం కూడా ఇవ్వాల్సి ఉంటుంది, ఖచ్చితంగా ఇవ్వాలి. ఇది ఎందుకంటే వ్యాయామం కాదు, అందులో ఉండదు, ఇది కంపల్సరీ కాదు. ఆసనాలు వేసి నెంబర్ 5, ఆసనాలు వేసి తర్వాత హాయిగా విశ్రాంతిగా అనిపించాలి మనకి. అలసిపోయినట్లుగా చెమటలు పట్టడం లాంటివి ఉండకూడదు. 6, ప్రారంభంలోనే శక్తికి మించిన ఆసనాలను వేయాలని అనుకోవద్దు. వేస్తే ఏమవుతుంది? ఇంతకుముందు చెప్పినట్టుగా చెమటలు పట్టడం, అలసిపోయినట్లుగా ఉండడం ఉంటుంది. అలాంటిది ఇక్కడ ఉండకూడదు, మనకు రానివ్వద్దు. ఎప్పుడు ప్రారంభంలోనే శక్తికి మించిన ఆసనాలు వేయాలని అనుకోవద్దు. అందుకే నెమ్మదిగా ప్రారంభించి మీకు అనుగుణంగా సమయం పెంచుతూ చేయండి. నెంబర్ 7, ప్రతిరోజు సాధన చేయడం వలనే పురోగతి ఉంటుంది అని బాగా గుర్తుంచుకోండి. తర్వాత మహిళలు బహిష్టు సమయంలో ఆసనాలు అస్సలే వేయకూడదు, ప్రొహిబిటెడ్. అలాగే గర్భిణులు కూడా 5వ నెల నుంచి ప్రసవం అయిన తర్వాత 3-4 నెలల వరకు కూడా ఆసనాలు వేయకూడదు, ప్రొహిబిటెడ్. బాగా గుర్తుంచుకోండి మహిళలు. 8, అండర్వేర్ ఆర్ లంగోటి ఆర్ టైట్ డ్రాయర్ కంపల్సరీ ఫర్ ది యోగా సాధకులకి, యోగాసనాలు వేసేవారికి. ఇంకోటి, వీలైనంత వరకు ప్రాతకాలంలో కానీ ఉదయం కానీ చేస్తే చాలా
ఎక్కువ ఫలితాలు మనకు కలుగుతాయి. ఇప్పుడు యోగ విద్య ద్వారా సాధన చేయాలనుకునే వారికి సూచనలు ఇచ్చాను. ఇలా నిరంతర సాధన వల్ల యోగాభ్యాసి మరింత ఉన్నతి పొందగలడు. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. ధ్యాన నిమగ్నం కాగల శారీరక మానసిక స్థితికి రూపాంతరం చెందగల మార్పును గుర్తించగలుగుతాము. సో అందరికీ ఆల్ ది బెస్ట్.